టాలీవుడ్ లో ఇప్పుడు అందరు హీరో ఫ్యాన్స్ ఒకే మూవీ టీజర్ గురించే మాట్లాడుకుంటున్నారు. అభిమానులు మాత్రమే కాదు, మొత్తం సినీ ఇండస్ట్రీ దృష్టి ఇప్పుడు ఆ సినిమా పైనే ఉంది. అదే నాని నటిస్తున్న ది పారడైస్. రేపు రిలీజ్ కాబోతున్న ఈ టీజర్ కోసం సోషల్ మీడియాలో కౌంట్ డౌన్ ఇప్పటికే మొదలైంది. మాస్, రాన్, రస్టిక్ ఇలాంటి పదాలతో ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా నుంచి రేపు రాబోతున్న విజువల్స్ ఎలా ఉండబోతున్నాయో అని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ తెరకెక్కిస్తున్న ది పారడైజ్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. దసరా తర్వాత ఈ కాంబినేషన్ మళ్ళీ కలిసి పనిచేస్తూ ఉండడంతో అభిమానుల అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ కావచ్చు, అలాగే కాన్సెప్ట్ విజువల్స్, మేకర్స్ ఇచ్చిన చిన్న చిన్న అప్డేట్స్ అన్ని కూడా సినిమాపై భారీ క్యూరియాసిటీనే క్రియేట్ చేసేసాయి. రేపు విడుదల కానున్న టీజర్ దాదాపుగా 95 సెకండ్ల నిడివితో ఉండబోతున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ చిన్న టీజర్లోనే సినిమా ప్రపంచాన్ని చూపించబోతున్నారని టాక్ అయితే వినిపిస్తోంది. ముఖ్యంగా నాని లుక్ కావచ్చు, అలాగే బాడీ లాంగ్వేజ్, యాక్షన్ టోన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటాయన్నదే ఇప్పుడు అభిమానులు పెద్ద చర్చగా మారిపోయింది. నాని కెరియర్లో ఇది అత్యంత డార్క్ అండ్ వైలెంట్ రోల్ కావచ్చని అభిమానులు కూడా భావిస్తూ ఉన్నారు. కొందరైతే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో నాని ఇమేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లిపోతుందని ఇప్పటి నుంచే అంచనాలు కూడా వేస్తూ ఉన్నారు. దర్శకుడు శ్రీకాంత్ కూడా ఈ సినిమాను చాలా భిన్నమైన ప్రపంచంలో తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అందుకే రేపు టీజర్ లో కేవలం హీరో ఎంట్రీ మాత్రమే కాదు, సినిమా మొత్తం టోను, కలరు, మూడు, విజువల్ స్టైల్ ఎలా ఉంటుందో కూడా చూపించే అవకాశం ఉందని సినీ వర్గాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఇక అభిమానులు మాత్రం రేపటి కోసం వెయిటింగ్ లో ఉన్నారు. అర్ధరాత్రి నుంచే కౌంట్ డౌన్ పోస్ట్లు, ఫ్యాన్ ఎడిట్స్, థియేటర్ కట్అవుట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతూ ఉన్నాయి. చాలా మంది నాని ఫ్యాన్స్ అయితే రేపు టీజర్ కాదు పూనకాలు అంటూ కూడా పోస్టులు పెడుతున్నారు. మరి ఈ 95 సెకండ్స్ టీజర్ నిజంగానే సోషల్ మీడియాను షేక్ చేస్తుందా? టీజర్ సినిమాపై మరింత హైప్ ఇవ్వనుందా అనే ప్రశ్నలకు సమాధానం రేపే రానుంది. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.